నమస్తే బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఓ పక్కనేమో బుకింగ్లు అంటారు, లేదు అది డబ్బా కబుర్లని ఒక వర్షన్ అంటారు, ఇంకొక పక్కనేమో పాలన కూడా జరగాల్సిన కార్యక్రమాలు అవి పాలన కూడా జరగటం లేదు. ఇప్పుడు పెన్షన్లు ఇవన్నీ కూడా అలా కొంత స్తబ్దుగా ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యంగా వైజాగ్ రియల్ ఎస్టేట్ కాపాడుకునే తాపత్రయంతో ఉన్నారండి. బెట్టింగ్లు గిట్టింగ్లు కూడా అన్నారు, కానీ ఎవరు కట్టే ధైర్యం అయితే చేయట్లేదు. జస్ట్ బెట్టింగ్లు కట్టుకున్నాం అది ఇది అంటూ పుకార్లు వస్తున్నాయి. కానీ రియల్ ఎస్టేట్ అండి వైజాగ్ లో స్వయంగా చాలా వెంచర్స్ వాళ్ళు మాకే కాల్ చేసి గతంలో గజం 7,000 ఉండే దగ్గర ఇప్పుడు 5,000 అన్నారు. నేను చెప్పాను ఒక 1 వీక్ తర్వాత ఇంకా తగ్గుతాయిలే అన్నాను. యాస్టీస్ గా మళ్ళీ 3,000కి వచ్చింది. సో ఇట్లా ఏం జరుగుతుందంటే వేసిన వెంచర్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇదిగో సెక్రటేరియట్ అదిగదిగో దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు మీరు వెంచర్లు అంటున్నారు, లాభం ఏంటి? ఇవంతా వైసీపీ వాళ్ళు అక్రమంగా ఆక్యుపై చేసి వేసిన వెంచర్లు మేడం. వాళ్ళ డబ్బులంతా వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ అక్కడే పెట్టారు. మీరు చూస్తే గతంలో ఒక ఎంపీ కిడ్నాప్ అయ్యాడు వైసీపీ ఎంపీనే అని కూడా విన్నారు. తర్వాత మన విశాఖపట్నానికి సంబంధించిన పాపం ఒక ఎంఆర్ఓని చంపేశారు ఇంటికెళ్ళి దారుణంగా అనేది కూడా విన్నారు. రియల్ ఎస్టేట్ అనేది వైజాగ్ ఎలా ఉందంటే మేడం, వైజాగ్ కి అడంగల్స్ పాస్ పుస్తకాలు అవన్నీ ఏమి ఉండవండి. ఎప్పటి నుంచో ఉండేటటువంటి తరతరాల భూముల్లాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీ పెద్దగా ఉండదు. ఈరోజు మన అమరావతిలో ఏ భూమి కదిలించినా ప్రతిదానికి ఒక సెక్యూరిటీ గైడ్ లైన్ ప్రిన్సెస్ ఉంటుంది. కానీ అవి దసపల్లా భూములు అంటారు, సింహాచలం భూములు అంటారు, తుర్లవాడ కొండకు సంబంధించిన దరిదాపుల్లో ఉండే భూములు అంటారు. ఏళ్ల తరబడి నుండి ఉండే వాళ్ళకి భూమి హక్కు వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు కాదు అని అక్కడ కొత్తగా ఎవరు నివసించరు. కానీ అటువంటి తండాలు ఏది లంబసింగ్ లాంటి పరిసర ప్రాంతాలు అరకు దారిలో మొత్తం కూడా చాలా ఆక్యుపై చేస్తారండి. ఇక్కడ రియల్ ఎస్టేట్, అక్కడ ఆ వెంచరు ఈ వెంచరు అంటూ ఆక్యుపై చేసి డబ్బంతా దాని మీద పెట్టేశారు, మీకు అంతకి ఇంతకి అని. సో జగన్మోహన్ రెడ్డి గారిని సిపిఐ వాళ్ళు సైతం ఆపలేకపోయారు. కానీ వైసీపీ కార్యకర్తలు ఆయన వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు ఆపి మీరు మళ్ళీ దొంగ సర్వే చెప్పండి, మళ్ళీ ఇంత గెలుస్తున్నామన్న ఒక మాట అన్నా చెప్పిపోండి, మీరు పారిపోతున్నారని ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు అంటున్నారు అది వాస్తవమే, మీ సెక్యూరిటీ మీరు చూసుకుంటున్నారు, మరి వాట్ అబౌట్ అంటూ వాళ్ళందరూ నిలదీస్తే అప్పుడేదో సర్వే అంటూ ఐపాక్ వాళ్ళకు కూడా ఒక సెల్ఫీ ఇస్తే చాలా మంది దొంగలు కూడా బయటకు వచ్చేసారండి. కన్నీటి పర్యంతమై మా జగనన్న లేదే నేను లేదన్నోళ్ళు ఈ రోజు ఒక ఐపాక్ టీమ్ లండన్ లో కన్నీటి పర్యమైనటువంటి పనుగోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మా అడ్వకేట్ అండి, ఆయనకి పాపం 2 గన్మెన్లు కూడా ఉంటారు, ఆయనకు ఒక సెక్యూరిటీ ప్రిమిసెస్ ఉండదు. అటువంటి ఆయన చాలా ప్రమాదంలో ఉన్నాడు అని అంటూ ఆయన కన్నీటి పర్యంతం అవుతుంటే అసలు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆయన ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పగలిగే వాళ్ళు ఒక లాయరు, ఒక డాక్టర్. సో ఒక అడ్వకేట్ చెప్తున్నారు ఆయన ప్రమాదంలో, ఎందుకంటే ఆయన ప్రమాదంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కలిసింది ఈయన, పలుమార్లు లబ్ధి పొందింది కూడా ఇతనేనండి. సో మోర్ ఓవర్ ఇక్కడ అడ్వకేట్ జనరల్ లేకపోతే ఇంకొక అభిమానులు ఎవరు కూడా లేదు, అంత దూరం లండన్ వెళ్ళి ఆఖరి చూపులు చూసుకొని ఈయన వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఉచ్చు ఈయన కూడా బిగుచుకుంటది కాబట్టి. సో ఎనీవే ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసం చేసేద్దాంతా. ఇంకొకటి ఏంటంటే రూములు బుకింగ్ అంటారు, చాలా వరకు కాల్ చేస్తే అన్ని ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు అన్ని ఖాళీ జస్ట్ ఒక భూమి అనమాట. వైజాగ్ లో సార్ వచ్చేస్తున్నారు, అదిగదిగో కృష్ణకొండ అంటూ ఈ రోజు ఎవరు వస్తారా పొంగలి పొంగించడానికి, చెల్లింది తెస్తాడా తల్లిని తెస్తాడా, అసలు ఆయనదేనా కాదా అంటే ఆఖరికి పాపం రోజా గారి చేతుల మీదుగా ఏదో పర్యాటక శాఖ అన్నారండి, డబ్బంతా దాని మీద పెట్టాను అన్నాడు. మొత్తం లెక్క తీస్తే 100 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టానని రాసుంటారు బహుశా. అది ఇప్పుడు మన లెక్కలు తీసుకుంటే 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. అంటే 10 రూపాయలు పెట్టిన ఖర్చుకి 100 రూపాయలు లెక్క రాశారు. మనం ఎంత లోతుకు వెళ్ళిపోయామంటే ఒక ఊబిలోకి వెళ్ళిపోయిందండి ఆంధ్ర రాష్ట్రం. పలానా ఆంధ్ర రాష్ట్రంలో 151 సీట్లతో గెలిచాడు కదా అని పక్క రాష్ట్రాలు కూడా చెప్పుకున్న పరిస్థితి అండి. అరే అన్ని సీట్లలో గెలవకూడదురా, మళ్ళీ ఇలా ఓడిపోతాం చూడు చిత్తుగా అని రేపటి రోజు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా బాగా చెప్పుకుంటారండి. ఎందుకంటే మీరు ఇలా అంటున్నారు, సజ్జల్ గారు వచ్చి చక్కగా ఏమంటున్నారు, ఎక్కడైనా అలా గంపగొత్తుగా పడిపోతాయా, లేదా ఒక క్యాస్టా ర్యాలీ అయిపోవడానికి అవే పోస్టల్ బ్యాలెట్ని అంటున్నారు, ఈసీని అంటున్నారు. ఆఖరికి అమిత్ షా గారికి ఉండే సమాచారం బేస్డ్గా ఆయన చెప్పినా దాన్ని కూడా ఏమంటున్నారు, ఆ క్యాడర్లో ధైర్యం నింపడం కోసం ఇదంతా సౌత్లో వస్తాయని నార్త్లో రావట్లేదు కదా అని చెప్పారు.
ఆఖరికి అమిత్ షా గారిని కూడా అన్నారు. ఏమంటారు మరి? మేడం, ఆయన కొడుకు ఎక్కడున్నాడో ఒక్కసారి అడ్రస్ కనుక్కోండి. హి వాజ్ నాట్ దేర్. అతను ఫస్ట్ ఎస్కేప్ అయిపోయిన పర్సన్ అతనేనండి. ఎందుకంటే ఈ మార్ఫింగ్ కానీ, ఫొటోస్ కానీ, తెలుగుదేశం మహిళలని సంబంధించినటువంటి ట్రోలింగ్స్ కానీ అన్నీ అతనే. అందరూ ఎస్కేప్ అయిపోయారు. ఇక ఆఖరి అస్త్రంగా అతను ఒక జర్నలిస్ట్ కాబట్టి, ఈ పోస్ట్ పోయిన జర్నలిస్ట్ పోస్టులో నిలబడొచ్చు కాబట్టి ఇంకా కూడా ఇక్కడే ఉండి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ తీసేయండి, ఇంకొకటి తీసేయండి, ఇందాక మీరు చెప్పారు ఓట్ బ్యాంకింగ్ గంప గుర్తుగాని, అలా ఎందుకు వేశారో, ఎన్ని సూట్ కేసులు మారినాయో, ఎంత భరోసా ఇచ్చాడో, ఎంత భయపెట్టాడో, ఎంత డబ్బులకి ప్రలోభలు పెట్టాడో, ఎంతమందిని కిడ్నాప్ చేశాడు అనేది ఆ 151 మంది ఈ రోజు వలసగా ఒక 25-30 మంది స్వయంగా టీడీపీ క్యాడర్ ని అడిగారు సార్ అని మొన్న ఒక రోజు ఒక డిబేట్